హెచ్ఆర్టీవీ9 న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పెలమనూరు నియోజకవర్గం ఉయ్యూరు పరిధిలో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు లిటిల్ చెఫ్ ఫుడ్ ఫెస్టివల్ కాంపిటీషన్ నిర్వహించారు. పిల్లలు మరియు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని వారి వంట రకరకాలుగా చేసి జడ్జీలకి రుచి చూపించారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ శైలజ రాణి పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ బహుమతులు అందజేశారు. సైంటిస్ట్ శైలజారాణి మాట్లాడుతూ పిల్లలకి జంక్ ఫుడ్ ఇవ్వకూడదని తెలియజేశారు. స్కూల్ డైరెక్టర్ ఎంకే బాబు మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలో అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ పిల్లలకి మరియు తల్లిదండ్రులకి తెలియజేశారు.
మా పేరెంట్స్ వస్తారండి అమ్మా అలాగే. నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్లో చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు. అందరు ఐటమ్స్ ఆల్మోస్ట్ అందరూ చాలా చాలా బాగున్నాయి. చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరూ పేరెంట్స్ పిల్లలు చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకుని వచ్చారు. సో ఈ మోటివేషన్ చాలా బాగుంది. అలాగే పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు. అందరినీ పేరెంట్స్ ని అందరినీ ఇన్వైట్ చేసి ఈ అకేషన్ కి చక్కగా జరగడానికి అందరూ చాలా వర్కౌట్ చేశారు. చాలా బాగుంది ఈ అకేషన్. ఎందుకంటే ఇలాంటి అకేషన్స్ అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా చిన్నపిల్లలప్పటి నుంచి మనం పెట్టాలి. పేరెంట్స్ ముఖ్యంగా దే లవ్ దేర్ కిడ్స్. అంతేనా, అందరూ పిల్లల్ని ప్రేమిస్తారు. అయితే వాళ్ళకి ఇష్టమని ఇస్తూ ఉంటారు. రోజు ఒక చిప్స్ ప్యాకెట్ ఇస్తున్నారా, బ్యాగ్ లోకి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారా? ఇవ్వకపోతే మంచిదే. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఈవెన్ 10-11 ఇయర్స్ వచ్చేటప్పటికే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గర్ల్స్కి అయితే హార్మోనల్ ఇష్యూస్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకా చాలా చాలా డిసీజెస్ కూడా ఇప్పుడు వస్తున్నాయండి. మోడర్న్ డేస్లో మనము ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, కొన్ని ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ అలవాటు చేయడం వల్ల చిన్నప్పటి నుంచి పిల్లల్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ముఖ్యంగా క్యాన్సర్స్ ఈ రోజుల్లో ముఖ్యమైన సమస్య. ఈ క్యాన్సర్స్ తర్వాత చాలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇంకా చెప్పాలంటే స్టమక్ ప్రాబ్లమ్స్, చాలా ఇష్యూస్ వస్తున్నాయండి. మెయిన్ కారణం ఏంటంటే మనము 2 జనరేషన్స్ వెనక్కి వెళితే మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు, ఎలా ఉండేది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ న్యూట్రిషన్, అవి ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ఈరోజు మనం పిల్లలకి ఏమి ఇస్తున్నాం అనేది, అంటే వాళ్ళు ఇష్టపడిందల్లా మనం తీసివ్వడం కాదు. చాక్లెట్, బిస్కెట్, లేకపోతే చిప్స్ ప్యాకెట్స్, లేకపోతే ఈవెన్ 5 రూపీస్ కూడా ప్యాకెట్ ఫుడ్ దొరుకుతుందండి ఇప్పుడు. పిల్లలకి అన్ని తెలియచేయాలని చెప్పేసి మనం అనేక రకాల యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఈ రోజున మన శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, దానికి కూడా పేరెంట్స్ ఒక అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక కాంపిటీషన్ లా కండక్ట్ చేస్తున్నాము. సో దానికి చిన్న చిన్న పిల్లలు చెఫ్ గెటప్ లో చాలా ముచ్చటగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రిపేర్ చేసి పంపించున్నారు. వాటితో పాటు జస్ట్ ఆ ఫుడ్ ఐటమ్ ఎంతో కష్టపడి మా పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్ ఉంది, మేము కూడా వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ గా చాలా మంది, ఏదో ఒక 100 మెంబర్స్ వరకు పేరెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. సో వారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్ ని జడ్జిమెంట్ ఇచ్చి, అంటే ఎట్లా ఉంటుంది, ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకోని రీతిలో ఈ రోజు వచ్చేసి మన సీనియర్ సైంటిస్ట్ శైలజ గారు, డాక్టర్ శైలజ మేడం గారు, ఉయ్యూరు చెరుకు పరిశోధన కేంద్రం, సో మేడం గారు వచ్చేసి చీఫ్ గెస్ట్ గా ఈ రోజు మన స్కూల్కి రావడంతో పాటు మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చున్నారండి. ఈ రోజు ఏదైతే డాక్టర్స్ దగ్గరికి పిల్లలు తీసుకెళ్ళినప్పుడు రీసెంట్ గా కూడా మా స్కూల్లో కొంతమంది పేరెంట్స్ బాధపడుతుంటారండి. వాళ్ళు అంటున్నారు, ఏదో 5 రూపీస్ ప్యాకెట్ మా పిల్లవాడు తినడం వల్ల వాడి వయసు వచ్చేసి 14 ఇయర్స్ అంటండి, 1 వీక్ 10 డేస్ నుండి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడండి. కారణం ఏంటంటే ఏదో లేస్ ప్యాకెట్ అంటండి. సో మేడం గారు ఇప్పటి వరకు కూడా ఒక 2 అవర్స్ నుంచి మంచిగా స్పెండ్ చేస్తున్నారండి మన స్కూల్లో, మన లక్కది. సో ఆమె గారు ఎప్పుడు కూడా ఇంత ఇదిగా అబ్జర్వ్ చేసినప్పుడు ఆమె ఒకటే అంటున్నారు, ఫుడ్ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నారు, రెడీమేడ్ ఫుడ్ అనో ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ ఇది కాదు. సో కాయగూరలు, ఆకుకూరలు బయట నుంచి రాగానే ఫ్రూట్స్ కావచ్చు, కడిగి పిల్లలకి తోలు వచ్చి పెట్టడం కావచ్చు,
వండేటప్పుడు కూడా ఈ డ్రై ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి, వాటిని మనం మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలకి జాగ్రత్తగా ఇవ్వగలిగితే, అది సున్నుండలు కావచ్చు, పప్పుండలు కావచ్చు, ఏదైనప్పటికీ ఎగ్, మిల్క్ ఇలాంటివి కొంచెం మీరందరూ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే నేటి జనరేషన్ ఏదైతే ఉందో ఈ పురుగు మందులు, ఈ పాయిజన్ వీటి బారిన పడకుండా పిల్లల్ని మరింతగా మీరు చూసుకోగలుగుతారని చెప్పేసి చాలా స్పష్టంగా మేడం గారు చెప్పున్నారు. చాలా సంతోషం అండి. సో ఈ రోజున ఈ కార్యక్రమానికి మేడం గారు ఇచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.